అబ్బి అబ్బి ఏం చేస్తాను? కెమెరా ఆన్ లో ఉంది, కాస్త చూసుకో. ఏందమ్మీ నిజమా? ఎవరు ఆన్ చేశారు? నేనే ఆన్ చేసాలే అబ్బి. నన్ను ఇరికిచ్చాకే ఉంటావమ్మీ నువ్వు. సర్లే గాని ఎందుకు వచ్చావు చెప్పబ్బి. చెప్తా. ఏందప్పా ఎట్లా ఉండారు? ఏంది అందరూ? అందరూ బాగుండారులే గాని ముందు వచ్చిన పని గాని. ఇదొకటి పానకంలో పుడకలాగా. నేనైతే బాగుండానప్పా. ఏంది కిచెన్ సెట్ పని చూస్తా ఉండారా? చెప్పడానికే కదా అబ్బి వచ్చావు, వద్దంటే ఆగిపోతావా ఏంది? నువ్వు గమ్మునుండమ్మీ, నేను చెప్పుకుంటాలే. సరే చెప్పుకోలే అబ్బి. ఏం లేదప్పా, ఒక మంచి కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉండా. మరి కత్తి ఎందుకు తెచ్చావు అబ్బి? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఏదో ఎలివేషన్ కోసంలే అమ్మీ, రాయలసీమ బిడ్డాము కదా, ఆ మాత్రం ఉంటాదిలే. అయ్యో వీడికి బుద్ధి రాదు. సర్లే అబ్బి, ఇంతకీ ఎందుకు వంట ఛానల్ స్టార్ట్ చేయాలని ఉన్నావు అబ్బి? చాలా మంది చేస్తున్నారు కదా, మన ఛానల్లో కొత్త ఏముంటది? కొత్తగా చేసేది ఏమీ లేదమ్మీ. మన పాత రుచుల్నే అందరికి చెప్పాలని ఉండా. మన రాయలసీమ రుచుల్నే అందరికి పరిచయం చేయాలని ఉండానప్ప. మన రాయలసీమ రుచులకి చాలా ప్రత్యేకత ఉందప్ప, ఇప్పటి తరానికి చాలా మందికి తెలియదు. అవునబ్బి నిజమే, మన ఇంటి రుచులు నెమ్మదిగా మారిపోతా ఉన్నాయి. అందుకే అమ్మి మన అవ్వలు అమ్మమ్మ వంటలు ఉంటాయి కదా, అదే రుచితో అదే పద్ధతితో మీ అందరికి చూపించాలని ఉన్నానప్ప. అప్పటి వంటలు తింటే గండికోట రాళ్ళలాగా గట్టిగా ఉండేవాళ్ళం. రోగాలు కూడా ఇంటి గడప దాటి వచ్చేవే కాదు. ఈ తిండి తింటే ఈ రోగం వస్తుంది, ఈ తిండి తింటే మోకాళ్ళ నొప్పులు వస్తా ఉన్నాయని తిండి తిండమే మానేసామప్ప. మన పాత వంటకాలు తింటే ఉండే రోగాలన్నీ పోయేవి, కానీ ఇప్పుడు తినే తిండి వల్ల కొత్త రోగాలన్నీ వచ్చేస్తా ఉన్నాయప్ప. నువ్వు చెప్పింది ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుంది. మరి కడప కిచెన్ ఎందుకు పెట్టావు? కడప వంటలే చేస్తావా ఏంది? ఏం లేదమ్మీ, కడప పెట్టాం కదా అందుకే ఆ పేరు పెట్టిన. పేరు మాత్రమే కడప కిచెన్ అప్ప, రుచులు మాత్రం అందరివి. పోను పోను తెలుస్తుందిలే. నాది ఒక చిన్న డౌట్ అబ్బి. ఏందమ్మీ అడుగు. సీమ్ అంటేనే కత్తులు బాంబులు అంటారు కదబ్బి, మరి మన వంటలు చూస్తారంటావా? ఓరిని చిన్న డౌట్ అని పెద్ద డౌట్ అడిగిందప్ప. రాయలసీమ అంటే కత్తులు బాంబులు అని అందరు అదే అపోహలు ఉండిపోతారప్ప, కానీ అవేమి ఉండవు ఇక్కడ. రాయలసీమ అంటే రాయలసీమ అప్ప, రాయలసీమ అంటే రత్నాలసీమ అని కూడా అంటారు. సర్లే అబ్బి, గట్టి క్లారిటీ ఇచ్చినావుగా, అర్థమైందిలే. అదప్ప విషయము. మన ఛానల్లో వంటల్ని చాలా సులువుగా కొలతలతో సహా మీ ముందు పెడతానప్ప. మన వీడియోస్ చూస్తూ మీరు కూడా వంట చేసుకొని తినేసి గట్టిగా ఉండండి. ఇకపోతే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా, అవి కూడా మీ ముందు పెడతానప్ప. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందప్ప, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఏందమ్మీ ఇంట్రొడక్షన్ అయిపోయింది? యాడైపోయింది అబ్బి, జనాలకు నన్ను పరిచయం చేయవా? సారీ అమ్మీ, దీని పేరు మైసమ్మప్ప. ఏంది? నా పేరు మైసమ్మనా? నా పేరు మైసమ్మ కాదు, మాయా. ఓరిని నీ సిగ్గు బస్ స్టాండ్కి వెళ్ళా. కెమెరా ఆన్ చేయగానే పేరు కూడా మార్చేసావా ఏందమ్మీ? అదేం లేదులే అబ్బి. సర్లే త్వరలో కలుద్దామప్పా. ఏందమ్మీ నీ పేరు? అబ్బా ఏదో అలా చెప్పాలే అబ్బి.